నేటి తెలంగాణ బడ్జెట్లో క్రీడలకు అత్యున్నత ప్రాముఖ్యత ఇచ్చిందంటూ శాట్ చైర్మన్ శివసేనారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరియు శాట్స్ కాంట్రాక్ట్ కోచెస్ అసోసియేషన్ అధ్యక్షులు టీవీఎల్ సత్యవాణి క్రీడల బడ్జెట్పై వారి మాటల్లో ఈరోజు బడ్జెట్ లోపల చూసినట్లయితే క్రీడా రంగానికి పెద్దపీట వేసి 325 కోట్లు ఇన్ని సంవత్సరాల్లో ఎన్నడూ చూడనటువంటి బడ్జెట్ని క్రీడా రంగానికి కేటాయించడం జరిగింది. మరి క్రీడా రంగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గుర్తించి ఇటువంటి బడ్జెట్ని రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే యావత్ క్రీడారంగం తెలంగాణ క్రీడారంగం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెలంగాణలో ఉన్న క్రీడా అభిమానులందరికీ ఈరోజు నిజంగా వారికి తెలంగాణ తరపు నుంచి స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. గత 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా బడ్జెట్లో మినిమం 30 కోట్ల కంటే ఎక్కువ పెట్టిన దాఖలాలు లేవు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎక్కడో 1-2 సార్లు 2022-23లో ఒకసారి 45 కోట్లు పెట్టిండ్రు, ఆ తర్వాత 16-17లో ఒకసారి 40 కోట్లు పెట్టిండ్రు. 2023-24 సంవత్సరంలో అప్పుడు 180 చిల్లర కోట్లు 137 చిల్లర కోట్లు ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైం క్రీడలకు కేవలం స్పోర్ట్స్కి ఈరోజు 325 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి ఈరోజు బడ్జెట్ను కేటాయించారు. కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి క్రీడాకారులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, స్పెషల్గా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.